నమస్కారం. శ్రీకృష్ణుడి చిన్ననాటి కథలు, ప్రత్యేకించి వెన్న దొంగ కథా విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం బాలకృష్ణుడు, అలాగే వెన్నపై ఆయనకున్న అపారమైన ప్రేమ చుట్టూ అల్లిన ఒక అద్భుతమైన, ఎంతో ప్రాచుర్యం పొందిన కథను పరిశీలించబోతున్నాం. చూడడానికిది చిన్నపిల్లల కథే అయినప్పటికీ దీని వెనుక ఉన్న సందేశం మాత్రం చాలా గొప్పది. సరే, ఆలస్యం చేయకుండా నేరుగా ఈ ఆసక్తికరమైన అంశంలోకి వెళ్ళిపోదాం. ఒకవైపు వెన్న అంటే ప్రాణం పెట్టే మన చిన్న కృష్ణుడు, మరోవైపు ఆ వెన్నను ఎలాగైనా దొరక్కుండా దాచాలని తెలివిగా ఆలోచించే తల్లి యశోదమ్మ. మరి ఈ ఇద్దరి మధ్య జరిగే ఆ అందమైన పోరాటం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఒక పసివాడి ఇష్టం, ఒక తల్లి జాగ్రత్త, ఈ రెండింటి కలయిక కథను ఎంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుందో మనమిక్కడ విశ్లేషించవచ్చు. ఈ సరదా సంఘర్షణ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది కదా. విభాగం 1: వాతావరణం ఏర్పాటు, అంటే కథా నేపథ్యం. అసలు ఈ సంఘటనలు ఎక్కడ జరుగుతున్నాయి అనేది ముందుగా అర్థం చేసుకుందాం. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమొకటుంది. అదే మన మూల కథలో చెప్పబడిన ప్రదేశం గోకులం. గోకులం అనడనే మనకు టక్కున గుర్తొచ్చేది బాలకృష్ణుడు, ఆయన అల్లరి మరియు ఆయనకు ఎంతో ఇష్టమైన వెన్న. కథలో మొదటి పదం గోకులం అని ప్రస్తావించడం ద్వారా ఈ కథానేపథ్యం అత్యంత స్పష్టంగా మన కళ్లముందు నిలుస్తుంది. ఇది కేవలం ఒక ఊరు మాత్రమే కాడు సుమా, కృష్ణుడి అల్లరికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. చిన్న కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం అని మూలకథ చాలా స్పష్టంగా చెప్తోంది. ఇక్కడ అత్యంత కీలకమైన అంశమేమిటంటే, ప్రధాన పాత్రకున్న ఈ బలమైన కోరికే తదుపరి జరగబోయే అన్ని అల్లరి పనులకు మూలకారణం. ఒక రకంగా చెప్పాలంటే ఈ కథంతటికీ ఇదే పునాది అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. విభాగం 2: సవాలు, ఎత్తుగా దాచిన వెన్న. కథలో ఒక బలమైన కోరిక ఉన్నప్పుడు దానికి ఏదో ఒక ఆటంకం ఎదురుకావడం సహజమే కదా. అసలు ఆ సవాలు ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఒకరోజు యశోదమ్మ వెన్నను ఎవ్వరికీ అందనంత ఎత్తులో దాచేసింది. వెన్న కృష్ణుడికి అందకూడదనే ఉద్దేశ్యంతో తల్లి చేసిన ప్రయత్నమిది. ఇది ఈ కథలో ఒక అత్యంత కీలకమైన మలుపు. అంత సులభంగా దొరికే వెన్న ఇప్పుడు ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంది. ఇది కృష్ణుడికి ఎదురైన అతి పెద్ద సవాలుగా మనం అర్థం చేసుకోవాలి. లక్ష్యం ఎత్తుగా ఉన్నప్పుడు దాని చేరుకోవాలనే పట్టుదల కూడా అంతే ఎక్కువగా ఉంటుంది కదా. విభాగం 3: సమిష్టి కృషి, కలిసి పంచుకోవడం. అంత పెద్ద సవాలు ఎదురైనప్పుడు కృష్ణుడు వెనకడుగు వేశాడా? అస్సలు లేదు. దాన్ని ఎలా అధిగమించాడనే ఉత్కంఠభరితమైన ఘట్టం వైపు మనమిప్పుడు అడుగులు వేద్దాం. ఇదొక పక్కా ప్రణాళికతో కూడిన చర్యలాగా కనిపిస్తోంది. దశలవారీగా చూస్తే, మొదటి దశ స్నేహితులను సమీకరించడం, రెండవ దశ ఒకరిపై ఒకరుగా కుండలు ఎక్కడం, మూడవ దశ ఎత్తులో ఉన్న వెన్నను తీసుకోవడం, ఇక ఆఖరిది 4వ దశ తీసుకున్న వెన్నను అందరికీ పంచడం. చూశారా, ఇది కేవలం వెన్నను దొంగిలించడమే కాదు, దాన్ని స్నేహితులందరితో పంచుకోవడంలో ఉన్న సమిష్టి కృషి ఇక్కడ అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. ఒంటరిగా చేయలేని పనిని అందరూ కలిసి ఎలా సాధించవచ్చో ఇక్కడ మనకు చాలా చక్కగా అర్థమవుతోంది. విభాగం 4: మధురమైన ముగింపు, యశోదమ్మ, కృష్ణుడు. సరే, వెన్న దొంగిలించడం పూర్తయింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఈ సంఘటన వల్ల ఎలాంటి భావోద్వేగాలు వ్యక్తమయ్యాయి అనేది ఇప్పుడు పరిశీలిద్దాం. ఒకే సంఘటనకు 2 భిన్నమైన ప్రతిస్పందనలు ఎలా ఉంటాయో మనమిక్కడ చూడవచ్చు. ఒకవైపు వెన్న ఏమైందని యశోదమ్మ కోపంగా అడగడం, మరోవైపు దానికి సమాధానంగా కృష్ణుడు ఏమీ ఎరగనివాడిలా అమాయకంగా నవ్వడం. తల్లి ప్రేమతో కూడిన కోపం, పసివాడి నిష్కల్మషమైన చిరునవ్వు. ఈ 2 భావోద్వేగాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మూలకథ చాలా సున్నితంగా మనకు అందించింది. కోపాన్ని చిరునవ్వుతో ఎలా గెలవచ్చో ఇక్కడ ఇట్టే స్పష్టంగా తెలుస్తుంది. చివరిగా ఈ కథలోని అంతిమ సారాంశం లేదా నీతి చాలా స్పష్టం. పంచుకోవడం మంచిది. ఒక చిన్న సంఘటన ద్వారా ఎంత గొప్ప జీవిత పాఠాన్ని అందించారో కదా. కృష్ణుడు తనకిష్టమైన వెన్నను తాను మాత్రమే తినకుండా సమిష్టి కృషితో సాధించిన ఆ విజయాన్ని తన స్నేహితులకు కూడా పంచాడు. అందులో ఉన్న ఆనందమే ఈ కథ మనకు నేర్పే ప్రాథమిక పాఠం. ఇక ముగింపు విషయానికి వస్తే, ఇక్కడ ఉన్న ప్రశ్నను మనం లోతుగా ఆలోచించాలి. పంచుకోవడం అనే ఈ చిన్న ఆనందకరమైన పనిని దైనందిన జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చు? కేవలం కథను వినడం వరకే కాకుండా మనం మన జీవితంలో ఆనందాలను, వనరులను లేదా కనీసం మన సమయాన్ని ఇతరులతో పంచుకోగలుగుతున్నామా?
ఈ కథ కేవలం విశ్లేషించి వదిలేయడానికి కాదు, ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ పంచుకోవడంలో ఉన్న నిజమైన ఆనందాన్ని అనుభూతి చెందడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నిద్దాం.